కోటీశ్వరులను చేస్తాడు మిమ్మల్ని. వచ్చే రైతు బంధు ఎందుకు బంద్ చేసిండు చెప్పుర్రి మరి. రైతు బంధు వేసిండటగా. ఏడేసిండు వేయలే మాకు. మా ఊళ్ళో మొత్తమే రాలే. రాలే. ఏ ఊరు మీది? రేవనపల్లి. రేవనపల్లి మండలం కోశంపల్లి. నియోజకవర్గం ఏది? జిల్లా జిల్లా భువనగిరి. భువనగిరా? మీకు ఎవరికి రాలే? ఎవరికి రాలే. మరి ముఖ్యమంత్రి వేసినట్టు మీరు అబద్ధం చెప్తారా? ముఖ్యమంత్రి ఏమో మరి ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండం. మేమైతే ఏమో అబద్ధం ఆడతలేము. వచ్చే ఇప్పటిదాకా వేసిన పైసలు ఇప్పుడు ఎట్ట పోతాయి? ఎన్ని ఎకరాలు ఉంది నీకు? ఎకరము. ఎకరానికి కూడా రాలే? రాలే. అందరికి మాఫీ అయినాయి, మాకు మాఫీ కాలే. మళ్ళీ పైసలు కూడా 30,000 అప్పు తెచ్చుకుంటే మాఫీ కాలే. అప్పు తెచ్చుకుంటే మాఫీ కాలే. మరి ఎట్లుంది ప్రజాపాలన? ఎట్లుంది అయ్యా? ఏం చేస్తుండ ఆయన వచ్చి? ఏం చేస్తలేడు. 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నట ఇస్తున్నట. ఫ్రీ బస్సు, గ్యాస్ లేదు, ఏది లేదు. వచ్చేది వస్తేనే అన్ని అప్పట్లెక్కనే ఉన్నాయి. ఒక బస్సు పెట్టిండు ఆయన ఆడోళ్లకు. ఎందుకు? మేము ఎప్పుడు పోతాం? ఆ కూలి చేసుకుంటాం. మేము ఎప్పుడు జాబ్ చేసేది ఉన్నదయ్యా. జాబ్ చేసేది ఉన్నది. 6 నెలలకు ఒకనాడు పోతాం బస్కు. ఏమొద్దు. రైతు బంధు ఇవ్వాలి మాకు. ఎకరం ఉంటే ఒక 1000-2000 వస్తే మాకు ఇంత ఆధారం అవుతుందిగా. మా ఆయన కింద పింఛన్ వస్తుంది అంటే ఆ పింఛన్ కూడా లేదు. అది కూడా వస్తలేవు. ఆ పింఛన్ అన్న వస్తుందేమంటే 4000 ఇస్తలేరేమో. 4000 కాదు, 1000 కూడా ఇస్తలేడు. పింఛనే వస్తలేదు. పెట్టుకుందామంటే 62 ఏళ్ళు ఉండు పింఛన్ ఇయ్యడా. పెట్టినాము. ఇప్పుడు ఛాన్స్ లేదు, ఛాన్స్ లేదు అంటారు. ఏందయ్యా ఆయన చేసేది? ఇయ్యాలి, రైతు బంధు ఇయ్యాలి, పింఛన్ ఇయ్యాలి. అప్పు అయితే ఎవరికి అయింది? రాములు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయమా? ఎట్లుంది? 6 గ్యారెంటీలు వస్తున్నాయి. ఏం మాకు ఏది రాలే. ఏది రాలే? ఎందుకే? మార్పు కాలే. రైతు భరోసా, రుణమాఫీ ఏది కాలే. నాకైతే కాలేదు. నీకైతే కాలేదు. ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరున్నారా? ఎకరన్నర కాలే. ఏమంటారు మరి అధికారులు? ఏం 2-3 సార్లు దరఖాస్తు ఇచ్చినాం కానీ అది ప్రైవేట్ ఉంది. కాలే. ప్రైవేట్లో ఏమున్నది? లోన్ ప్రైవేట్ ఉంటే కదా అట్లా. మరి అది కట్టుకోవాలి నువ్వు? మరి పెట్టినావా? ఎంతనే? 30,000. 30,000 కాలే. అయ్యుంటే ఆసరా అవుతుండేనా? అదేనంత ఆసరా ఇవ్వు. సరే, మీకు రైతు భరోసా ఇవన్నీ ఎందుకు వస్తలేవు మరి? ఇక ఎందుకు వస్తలేవు మరి? అంతేనా? అందరికి అట్లే ఉందంటే ఇక్కడ కొంతమందికి ఉంది, కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తలేవు. ఏం చెప్తావు ముఖ్యమంత్రికి? ఇక ఏం చెప్పాలి? నాకు నువ్వు వస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు నీకు 100 రూపాయలు నీకు ఇచ్చిండు, నాకు 10 రూపాయలే ఉన్నాయి. 10 రూపాయలు ఇస్తే అయిపోవుగా. సంతోషం అంటావు? అంతేగా. నా పేరు బాలరెడ్డి. బాలరెడ్డి. ఏం చేస్తుంటావు? వ్యవసాయమేనా? ఎట్లుంది మరి ఇప్పుడు? బోనస్ అవి ఇస్తుర్రా రైతులకి? ఇస్తలేడు. బోనస్ ఇస్తలేడు. ఆ రైతు బంధు చేస్తలేడు. గెలిపిస్తే ఆగమైపోయి. మార్పు రావాలని ఓట్లేసారు కదా. బోనస్ ఇస్తా, పింఛన్ 4,000 పింఛన్ ఇస్తా, అది రైతు బంధు 6,000 ఇస్తా, ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు. ఏడిస్తుడు ఇస్తలేడు. అంత సున్నా పెట్టిండు. మళ్ళా గ్యాసులకు 500 గ్యాస్ అన్నాడు. అవి 920-30 తీసుకుంటారు. అవి బ్యాంకులో ఖాతాలో పడతాయి అంటున్నారు. ఆ ఖాతాలో పడతలేవు, గీతలు పడతలేవు. అంతుంది చేస్తుంది. మార్పు రావాలని ఓట్లేసారు కదా. అప్పుడు గుబ్బిర్రు మనుషులు. ఈ రైతు బంధు ఇస్తాడు, ఎక్కువ ఇస్తాడు. అది ఏది బోనస్ క్వింటల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తా. ఈ రైతు అది రుణమాఫీ చేస్తానే. రుణమాఫీ చేసిండు, కొందరు చేసిండు, కొందరు ఏనే చేయలే. ఇక ఇది ఇట్లా చెప్పి మోసం చేసి ఆడు బయటపడ్డాడు. ఏ వస్తలే. ఒకటి ఆడోళ్ళదే ఫ్రీ బస్ ఒకటే ఉన్నది. అవి గ్యారంటీలో అది ఒకటే పాస్ అయింది. ఇస్తలేడు. ఇక ఒక ఏది కరెంట్ ఒకటి మాపైంది. ఏది ఈ ఆడోళ్ళకు ఫ్రీ బస్ ఒకటి. ఆ 2 గ్యారంటీలే. జర అనుకున్న కాడికి ఆ 2 సక్సెస్ అయింది. ఇక అన్నుతే పైసల్లో వాటికి అప్పు చేస్తే దొంగ లెక్క చూస్తారు అంటారు ముఖ్యమంత్రి. మరి
మరి అప్పులు ఆ పైసలు లేకుంటే వేస్తాను ఎందుకు చెప్పాలి మరి ఆ, ఊకోవాలిగా ఆ. ఆ. ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళకి చూస్తుండట ముఖ్యమంత్రిని అందరూ కాదు. ఎట్లా మాట్లాడుతుండే అంతా దోసుక తిని సంపాదించుకుందామని ఆలోపాయం అంతేనా మరి ఏంది ఆ, మేము కన్న కష్టం చేస్తున్నాము ఉమ్, ఈ వడ్లకి ధరనే పెంచాడు ఉమ్, మళ్ళీ బోనస్ ఇయ్యాడు ఉమ్, ఆయన మంచిగా వండుకొని అది ఏదైనా గవర్నమెంట్ ఉంటే అవి అమ్ముకుంటారు ఇవి అమ్ముకుంటారు ఉమ్. అన్నీ ముంచుతున్నాడు రైతులని ముంచుతుండు ఈడొచ్చి ఏమో అప్పుడు ఇందిరామ పథకం మీద ఆ పట్టణంకాయ బిల్డింగ్లు కట్టిస్తే అప్పు చేసుకొని తప్పు చేసుకొని కట్టిస్తే అవన్నీ కూడా కొట్టిండట ఈయన ఇప్పుడు దేవేందర్ రెడ్డి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎవరే అది రేవంత్ రెడ్డి ఏమన్నాడగా అంతేనా మళ్ళీ ఆయన ఉండే ఇది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దేవేందర్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి మళ్ళీ కేసులు పెడతారు మన మీద రాక ఆయన ఒకటి మోడీ మంచిగానే చేస్తుండు ఆయన ఎప్పుడైనా ఉండని లేకపోయినా ఆయనకి ఎకరం ఉండని భూమి ఉండని లేకపోని 2000 రూపాయలు ఆయన కూడా 3000 వేస్తారని కానీ వేస్తలేడు అవే 2000 అయితే అనుకున్న మాట మీద వేస్తున్నాడు ఆ పరిస్థితి కూడా ఇబ్బందులు ఉన్నాయానే ఒప్పుకొని చేయక ఉండయా మరి అన్న ప్రకారంగా చేయకపోతే ఇబ్బందులు ఉండయా అంటుండే ముఖ్యమంత్రి ఏం లేదు నా దగ్గర అంత మీ ముంగడ పెడతా మీరే పంచుకోండి అంటుండు మరి పెట్టుమని పంచుకుందాం పంచుకుందాం ఆయన ధాన్యం ఆయన ప్లాట్లు ఎక్కడున్నాయో ఆయన ఇండ్లు ఎక్కడున్నాయో అవన్నీ పదరికి పంచిపెట్టి మనం పంచుకోరు అని చెప్పు అందరం పంచుకుందాం తాలాకుంటా ముఖ్యమంత్రి ఎందుకు ఇస్తాడు ఆయన ఎందుకు ఇస్తాడు ప్రభుత్వం అంది అంటుండ ఆయన మరి మనది అంటే మనమే తీసుకుందాం మరి ఆయన మనకు పెట్టేది ఏముంది అట్లాంటి ముఖ్యమంత్రి ఎందుకు మరి అట్లంటే మరి అట్లా అంటే ముఖ్యమంత్రి ఎందుకంటే మరి ఏం చేద్దాం మరి ఆయన ఎందుకు అట్లా మాట్లాడుతుండే ముఖ్యమంత్రి ఏమో మరి ఆయనకి ఎట్లా అనిపిస్తుందో ఇక మనకేం రాజకీయాలు ఏం తెలియదు రైతు ఏమి ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది మాకా ఇప్పుడు కరెంట్ బిల్లు మాఫ్ చేసిండు బాగానే ఉంది రుణమాఫీ 1,50,000 దాకా రుణమాఫీ మాఫ్ చేసిండు కొందరికి 2 లక్షలు ఉన్న వాళ్ళకి చేయలే ఇక మాకున్న బాధ ఏముందయ్యా మాకు ఏది కాదు ఏది ఇది మరి రైతు బంధు ఒకటి వెయ్యాలి ఈ ధర వడ్లకు బోనస్ ఇస్తా అన్నాడుగా ఆ బోనస్ ఇవ్వాలి మా రైతుకి ఇక ఏం నష్టం కాదు రైతు బంధు ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి బోనస్ ఇవ్వడం కుదరదని తుమ్మల నాగేశ్వర వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారు కదా బోనస్ గతంలో కూడా అన్నాడు బోనస్ కంటే ఒడ్లు కొంటే చాలన్నట్టు అంటున్నారు ఇక బోనస్ చేయకున్నా సరే ఒడ్లు కొన్నా మేలే అంటున్నాడు మరి వాగ్దానం చెప్పారు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడుతున్నారు మరి అలా రాజుల మాట తాయినోని మాట సాయినోని మాట ఒకటి మరి జర ఉన్నోడు మాట్లాడితే ఓ తిరుగుంటుంది లేనోడు మాట్లాడితే ఓ తిరుగుంటుంది ఉన్నోడు చెడ్డగా మాట్లాడినా ఆయన మాట పాస్ అవుతుంది లేనోడు మంచిగా నాసోని పేదోడు ఎంత మంచిగా మాట్లాడి నాకు ఊళ్ళనే అనగా గాయన అన్నాడా